నమస్తే అమ్మా. అయితే ఏదైతే ఉద్యమకారులు అంటున్నారో ఆ ఉద్యమకారుల్లో ఎక్కువ శాతం విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. అయితే ఆ విద్యార్థులకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కేసులు ఉండడం వల్ల? మొట్టమొదటిది ఏంటంటే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. ఏండ్ల తరబడి కంటిన్యూ అయితేనే ఉన్నాయి. సో తెలంగాణ రాకముందు తిరిగినటువంటి వాళ్ళ మీద కూడా సేమ్ ఒకటి మానసిక ఒత్తిడితో పాటు సమయం, తర్వాత కేసు ఉన్నోళ్ళ మీద ఇప్పుడు ఉద్యోగాలు పడితే వాళ్ళు ఉద్యోగాలు రాసుకుంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే నువ్వు ఎంక్వైరీ కనుక పోయేది ఉంటే అది ఆపేసేస్తారు, కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఉద్యమాలలో తిరిగేటోళ్లకు సీరియస్గా వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేసిన వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు తప్పుడు కేసులు బనాయించి చాలామంది విద్యార్థుల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. అంటే స్ట్రీట్ గుండాస్ మీద ఎటువంటి సెక్షన్స్ పెడతారో అటువంటి సెక్షన్స్ విద్యార్థుల మీద పెట్టారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే మొత్తం అన్ని కేసులు కూడా మేము విత్డ్రా చేస్తామని చెప్పినటువంటి అప్పటి తనకు తాను సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ తెలంగాణ నేత, ఉద్యమ నేత అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కేసు కూడా ఎవరి మీద విత్డ్రా చేయలేదు గాక ఇంకెక్కువ పైశాచికంతో ఇంకా జనం సమస్యల గురించి తిరుగుతున్న క్రమంలో చాలా తప్పుడు కేసులు కొన్ని వందల వేలాది కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, పెట్టిపించిండు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పటికే చాలా ఏళ్ళు గడిపి 10-15 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 2009 నుంచి ఎప్పుడైతే కేసీఆర్ జ్యూస్ తాగిండో అప్పటి నుంచి ఇంకా మూమెంట్ ఉధృతంగా అయిన తర్వాత కేసుల పర్వం ఎక్కువైపోయింది. అప్పుడు ఆంధ్ర పాలకులు 2009 డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చే వరకు కూడా చాలా తప్పుడు కేసులు బనాయించారు. సో కేసీఆర్ అట్లనే పెట్టేసేసి ఎవరైతే కంప్లైంట్లు చేశారో అటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఆయన పక్షాన చేరిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులను చేసుకున్నాడు. కానీ ఉద్యమాలలో తిరిగేటోళ్ళ మీద మాత్రం ఆ కేసులు మాత్రం పెట్టినటువంటి కేసులు మాత్రం విత్డ్రా చేయలేదు ఇప్పటి వరకు, ఆయన మొన్నటి వరకు చేయలేదు. అందుకే కొత్త ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చేది ఏంటంటే ఈ మానసిక ప్రెషర్ ఏదైతే ఈ విద్యార్థి యువకులు కావచ్చు, ఉద్యమకారుల మీద కావచ్చు, ఈ రౌడీ షీటర్లు ఏంటండి, రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ లేదు. రౌడీ షీటర్ అంటే చిన్నగా జరిగినా వీళ్ళని కూడా వచ్చి క్వశ్చన్ చేసుడు, తీసుకుపోయి లోపల పెట్టుడు, ప్రివెంటివ్ కస్టడీ కింద కూడా తీసుకుపోయి కేసులు పెట్టుడు, ఇటువంటి చాలా జరిగినాయి. సో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేసి ఇమ్మీడియట్గా అవన్నీ ఎంక్వైరీలు చేసేసి 24 hours పడుతుంది, ఎంతసేపు అది కేసెస్ అన్ని విత్డ్రా చేయాల్సిన అవసరం. వాళ్ళైతే క్రిమినల్ హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు కాదు కదా. రేపులు చేసిన వాళ్ళకేమో స్వీట్లు మిఠాయిలు తినిపించి బయటికి తీసుకొస్తున్నారు. కానీ ఇటువంటి విద్యార్థులు కావచ్చు, ఇటువంటి ఫాల్స్ కేసెస్ పెట్టినటువంటి తప్పుడు కేసులు బనాయించినటువంటి అందరి మీద కూడా కేసులు వెంటనే విత్డ్రా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఒత్తిడిలో ఉంటాయి. వాళ్ళు ఒక్కరే కాదు, కుటుంబాలు కూడా ఒత్తిడిలు ఉంటాయి. అసలు ఏమవుతుంది ఈ కేసులను ఎటుపోతే ఏంటంటే ఏం కాదు, కేసులతో ఏం కాదు. కానీ పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్లు, అడ్వకేట్లు ఫీజులు కట్టుకోవాలి, అసలే పేదరికంలో ఉంటారు, అడ్వకేట్ ఫీజులు కట్టాలి, వాళ్ళ రవాణా ఛార్జెస్ పెట్టుకోవాలి. రెక్కాడితే డొక్కాడనటువంటి కాలంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. కనుక వెంటనే ఆ కేసెస్ విత్డ్రా చేస్తే బెటర్ ఉంటుంది అనేది విజ్ఞప్తి. ఈ సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ఈ పర్టికులర్ సమస్య మీదనైతే ఇప్పుడు ఈరోజే పెట్టినాం కదా. సరే, ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ పోతూనే ఉన్నది. అంటే ఈ సమస్యలు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలియదని నేను అనుకుంటున్నాను. అన్నీ తెలుసు, ఎందుకంటే తను కూడా చాలా సభలకు వచ్చి తప్పుడు కేసులు అన్నీ కూడా మేము రాగానే వీటన్నిటిని విత్డ్రా చేస్తామని కూడా చెప్పిండు. కాకతీయ యూనివర్సిటీకి వచ్చి చెప్పిండు ఆ విషయాలు. ఇక్కడ కూడా చాలా వేదికల మీద కూడా చెప్పిండు. డిఫరెంట్ మూమెంట్స్ జరుగుతున్న సమయంలో కూడా తను వచ్చి చెప్పిండు. తనకు కూడా అవన్నీ ఐడియా ఉన్నాయి. కాకపోతే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడే కనుక తొందరగా కనుక చేసేది ఉంటే ఉద్యోగాలు కూడా చాలా పడుతున్నాయి కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకు కూడా ప్రెషర్ ఉండదు. కనుక ఇది రైట్ టైం. వాళ్ళందరూ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు కదా, మంత్రులందరూ తెలుసు, ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ పెట్టినటువంటి చాలా తప్పుడు కేసులలో వాళ్ళు కూడా బాధితులే. కనుక వాళ్ళందరికీ తెలుసు, కొత్తగా చెప్పేదేం లేదు. అయినా కానీ మేము చెప్తున్నాం ఇప్పుడు విజ్ఞప్తి మాత్రం. కేసీఆర్ గారు లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కేసుల్ని తీసేయకుండా అట్లాగే డిలే చేస్తే మీరేం చేస్తారు? నేను డిలే చేస్తారంటలే, నేను డిలే జరుగుతున్నది కానీ డినే చేస్తారని అనుకుంటలేను. చేస్తారనే పాజిటివిటీతోటే ఉన్న ప్రస్తుతానికైతే. ఒకవేళ చేయలేకుంటే డెఫినెట్గా నేనేందండి, జనమే తిరగబడతారు కదా, వాళ్ళు మున్నోళ్ళు తిరగబడతారు. కానీ నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి నిలబెట్టుకుంటాం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పని వాళ్ళు ఏదైతే అంటుండ్రో దాన్ని ఎస్ స్టిల్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్. లెట్ అస్ సీ. ఇంకా టైం టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. ఓకే, ఇంకా టైం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.